కాంగ్రెస్ ప్రభుత్వం దుబాక మున్సిపల్కు నిధులు మంజూరు చేసి దుబాక అభివృద్ధికి పాటుపడుతుందని పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్ అన్నారు. గత ప్రభుత్వంలో దుబాక అభివృద్ధికి మంజూరైన నిధులను పక్క నియోజకవర్గానికి తీసుకెళ్లి అభివృద్ధి చేసుకున్నారని ఆరోపించారు. గత 10 సంవత్సరాల కాలంలో దుబాక ప్రాంతంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపాలిటీకి 15 కోట్ల నిధులు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డిల ఫ్లెక్సీలకు కాంగ్రెస్ శ్రేణులు దుబాక బస్టాండ్ వద్ద పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాల్వ నరేష్ మాట్లాడారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి కృషితోనే ఈ నిధులు మంజూరయ్యాయన్నారు. అభివృద్ధిలో వెనుకబడిపోయిన దుబాక కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే మాటలు మానుకోవాలన్నారు. కార్యక్రమంలో దుబాక పట్టణ అధ్యక్షుడు నరమెట యేసురెడ్డి, నాయకులు మల్లుగారి రామచంద్రారెడ్డి, తునికి సురేష్, ఆకుల భరత్, బురాని శ్రీకాంత్, కార్యకర్తలు పాల్గొన్నారు. దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి అధ్యక్షతన గౌరవనీయులు మన జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ గారు, అలాగే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈరోజు ఈ దుబ్బాక మున్సిపాలిటీకి 15 కోట్ల నిధులు మంజూరు కావడం జరిగింది నిన్నటి రోజు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, అలాగే సిద్దిపేట శాసనసభ్యులు ఈ ప్రాంతానికి, ఈ మున్సిపాలిటీకి కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదు, ఏం చేస్తలేదని చెప్పేసి కారు కూతలు కూసి అవమానాలు, అభాండాలు వేయడం జరిగింది. ఇంతకుముందు కూడా గతంలో ఈ ప్రాంతానికి వచ్చినటువంటి నిధులు హరీష్ రావు గారు ఇక్కడ నుంచి తీసుకుపోయింది వాస్తవం కాదా అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు గౌరవ శ్రీనివాస్ రెడ్డి గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం 15 కోట్ల నిధులు తీసుకొచ్చి చూపెట్టిండు. మీరు కారు కూతలు కూసుడు బంద్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీకు సరైన గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. 20 వార్డులలో 50 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. దాని ద్వారా ఈరోజు ఒక 10 సంవత్సరాల్లో ఆగిపోయినటువంటి అభివృద్ధిని ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేసి చూపెడుతుంది చెరుకు శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.